ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీ యొక్క ప్రార్థన అంశాల కొరకు మీరు చెప్తున్నటువంటి సమస్యలు మీరు రాస్తున్నారు కదా, కామెంట్ రూపకంగా మీ యొక్క సమస్యలు తెలియచేస్తున్నవి మేము వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. నిత్యముగా దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఆయన కాపాడుతూ ఆయన తన యొక్క పరిశుద్ధమైన మార్గాల్లో మిమ్మల్ని వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. సో మీరు ఏ విషయంలో ఆధారపడకండి, భయపడకండి, బాధపడకండి. తప్పక మీరు దేవుని దగ్గర ఏమైతే అడుగుతున్నారో దాని నిమిత్తమై మేమును సేవకులుగా మా యొక్క ప్రార్థనల ద్వారా మీ కొరకు కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాం. వారమున ఉన్న దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ విధమైన సమస్య నుంచి, కన్నీళ్ళ దుఃఖం నుంచి విడిపించి ఆయన ఉన్నతమైన కృప చేత మనల్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి పౌలు గారు దేవుని ఆత్మచేత ఆయన ప్రయాణమై చివరి దినాల్లో ఆయన ప్రయాణమై యెరూషలేముకి వెళ్తున్నప్పుడు చాలామంది ప్రవచించారు. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించారు. అగబు అనే ప్రవక్త ప్రవచించాడు. సో ఇలాగా ప్రవచనాలు చెప్తున్నారు. ఏమనంటే, ఈ నడికట్టగల వ్యక్తిని, పౌలు యొక్క నడికట్టును తీసుకొని అగబు తనను తాను కట్టుకొని చెప్తున్నాడు, ఈ నడికట్టగల వ్యక్తిని యూదులు అన్యజనులకి అప్పగిస్తారు అని. ఇవన్నీ జరుగుతున్నప్పుడు చాలామంది ఆయన్ని బలవంతం పెట్టారు. అయ్యా వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు. కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెని అలా మీరు బద్దలు చేస్తారు? నేనైతే యెరూషలేములో వెళ్ళి బంధించబడడానికి కాదు, నేను ఆయన కోసం చావడానికైనా సిద్ధమే అంటూ ఆ దైవజనుడు పౌలు అక్కడున్న వారందరినీ హెచ్చరించాడు, బలపరిచాడు. వారి యొక్క కృంగుబాటులో ఈయన వారికి ధైర్యం చెప్పాడు. నేను ప్రభు కొరకు బంధించబడటమే కాదు, చావడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని బిడ్డలుగా ఈరోజున గమనించాలి. ఆ విధంగా పౌలు గారు యెరూషలేముకి వెళ్ళాడు. యూదులు ఆయన్ని బంధించి ఆ యొక్క రోమీలకు అప్పగించారు. ఆ సమయంలో ఒక సందర్భంలో ఆ యొక్క పౌలు గారు ఆ రోమీల అధికారుల దగ్గర, ఆ అధిపతులుగా ఉన్న వారి దగ్గర నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు సజీవుడు, నేను ఆయన్ని చూచాను అని చెప్పి, ఆయన బ్రతికే ఉన్నాడని చెప్పి ఆ మాట చెప్పాడు. అప్పుడు ఫేస్తు ఆ యొక్క అగ్రిప్ప రాజుకు చెప్తున్నాడు. ఏమని చెప్పాడంటే, ఈ యొక్క పౌలు అన్న ఈ ఖైదీ యేసు అన్న ఒక వ్యక్తి బ్రతికున్నాడు, ఆయన మృతుల్లోండి లేచాడని చెప్పి, ఆ యేసు సజీవుడని బ్రతికున్నాడని పౌలు చెప్తున్నాడు అంటూ ఫేస్తుకు ఆయన ఈ వివరణ ఇస్తూ చెప్తున్నాడు. ఫేస్తు అగ్రిప్ప రాజుకు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, దైవజనుడు యేసు ప్రభుని గురించి ఒక స్పష్టమైన మాట చెప్పాడు. నేను యేసు ప్రభుని చూచాను, ఆయన బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. సో యేసు బ్రతికి ఉన్నందువలన మన జీవితంలో మనం ఏం గుర్తుపట్టాలి? సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు వారు దుఃఖముతో వెళ్ళారు. యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ వెళ్ళారు, మన కొరకు ఎవరు ఆ రాయిని పొర్లిస్తారు? అది చాలా పెద్ద రాయి కదా, మనం ఆ యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పోద్దాం అనుకుంటూ స్త్రీలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేటప్పటికి సమాధి తెరవబడింది. వాళ్ళు సమాధిలో ఎవరు యేసు ప్రభు దేహం కనబడట్లేదు. వారు దుఃఖముకోలై నిలిచి ఉండగా అని రాశాడు. అదే సమయంలో మగ్దలేని మరియా ఆ సమాధి దగ్గర ఏడుస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉందట. ఎందుకని? సమాధిలో ఉన్నటువంటి యేసు ప్రభు, చనిపోయి ఉన్న యేసు ప్రభు నిమిత్తమై, సమాధిలో పెట్టబడిన యేసు ప్రభు నిమిత్తమై వీళ్ళకి దుఃఖం కలిగింది. సో ప్రభువు మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత వారికి ఆనందము కలిగింది, సంతోషం కలిగింది. ఇక్కడ రెండు విషయాన్ని మనం గుర్తుపట్టాలి దేవుని బిడ్డలుగా. ప్రభువు బ్రతికి ఉన్నాడా మనలో? ప్రభు చనిపోయాడా? ప్రభువు చనిపోయినటువంటి స్థితిలోనే ఉన్నాడని నువ్వు అనుకుంటే నిత్యముగా నీ హృదయం, నీ గుండె దుఃఖంతోనే ఉంటుంది. నువ్వు ఏం చెప్పినా, ఎవరొచ్చి చెప్పినా, ఏ పరిస్థితి ఏమి నీకు కనబడినా నువ్వు వేదనతోనే దుఃఖంతోనే ఉంటావు.
కానీ ప్రభు నీలో బ్రతికున్నాడు. ఆయన ఆత్మీకంగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో నా కొరకు తండ్రి కుడిపార్శ్వం ముందు ఆశుడై ఉన్నాడు, నా కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడని నీవు నమ్మగలిగితే, పౌలు గారు చెప్పినట్లుగా యేసయ్య సజీవుడిగా ఉన్నాడు, యేసయ్య నేను చూశాను, ఆయన బ్రతికే ఉన్నాడు అని పౌలు గారు అనుభవపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఆ విధంగానే మన జీవితంలో యేసయ్య మృతుల్లోని తిరిగి లేచాడని మనం నమ్మి ఆయన యందు విశ్వాసంతో మనం కొనసాగుతున్నప్పుడు మనము దుఃఖముఖముతో ఉండనే ఉన్నాం. హల్లెలూయా. సో పాశ్చాత్య దేశాలలో ఎవరైనా చనిపోతే అక్కడ వాళ్ళు ఆ బాధకు గుర్తుగా నల్ల డ్రెస్ వేసుకుంటారు. గత కాలంలో దైవజనులు మార్టిన్ లూథర్ గారు ఉన్న కాలంలో ఆయన ఏదో ఒక వేదన తన గుండెల్లో నింపబడిపోయినటువంటి సమయం. ఆ సమయంలో ఎంతగా ప్రయత్నం చేస్తున్నా ఆ వేదన నుంచి ఆయన బయటికి రావట్లేదు. ఆయన భార్య దీన్ని గమనించి ఆయనకి కొన్ని విషయాలు తెలియచేయాలి, ఏ విధంగా చేతనైనా కొన్ని మాటలు ఈయనకి అర్థమయ్యేటట్లు చేయాలని క్రియారూపకంగా ఆవిడ చేసింది. నల్ల డ్రెస్ వేసుకొని ఆయనకి కనబడింది. వెంటనే మార్టిన్ లూథర్ గారు ఆతృపడి, ఎవరు చనిపోయారు, ఏమైంది, ఎందుకు ఇలాగా ఈ డ్రెస్సులకు ఎందుకు కనబడుతున్నా, ఏమైంది అని ఆతృతగా అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, ఆయన చనిపోయాడు అని. ఎవరాయన అంటే ప్రభు చనిపోయాడు, అందుకే నేను ఇలా దుఃఖంతో ఉన్నాను. వెంటనే ఆయన గుర్తుపట్టాడు, ప్రభు చనిపోవటం కాదు, ప్రభు మృతుల్లోండి కూడా తిరిగి లేచాడు కదా. హల్లెలూయా. సో యేసుక్రీస్తు మృతుల్లోండి తిరిగి లేచినటువంటి ఆ విషయాన్ని ఎవరైతే వాక్యానుసారంగా విని విశ్వసించి నమ్ముతూ దాని ప్రకారంగా స్థిర నిశ్చయత కలిగి ఉంటారో వారి హృదయాల్లో దుఃఖం ఉండడానికి వీలేదు, వారి హృదయాల్లో వేదన ఉండడానికి వీలేదు, వారి హృదయాల్లో సాతానుకి నివాసం చోటు ఉండడానికి వీలేదు. సాతానుతో ఉన్న వాళ్ళందరూ దుఃఖంతో ఉంటారు, సాతానుతో ఉన్నవాళ్ళు విచారంతో ఉంటారు, సాతానుతో ఉన్నవాళ్ళు వేదనతో ఉంటారు. దావీదుడు పౌలు గారు దశలోనిక మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఈ మాట రాస్తాడు కదా, నిరీక్షణ లేని ఇతరుల వలె అన్యుల వలె మీరు ఉండకుండా, మీరు దుఃఖంతో ఉండకూడదని నేను మీకు మాటలు తెలియచేస్తున్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె అన్యజనుల వలె మీరు ఉండకూడదు. అన్యజనులు ఏం చేస్తారో, నిరీక్షణ లేదు కాబట్టి వాళ్ళు చనిపోయిన తమ వ్యక్తుల గురించి ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, కృంగిపోతూనే ఉంటారు. కానీ మనకైతే మన ప్రభు చనిపోయి మృతుల్లోని తిరిగి లేచాడన్న పరిస్థితి మనకు తెలుసు, మనం విశ్వసించాం. అదే పునాది మీద మన విశ్వాసం కొనసాగించబడుతుంది. తద్వారా నీకుండవలసినటువంటి పరిస్థితి ఏంటంటే, నీ హృదయంలో నీకు విచారణ, వేదన, విచారం, దుఃఖం, కృంగుపాటు ఇవి నీకు ఉండకూడదు. నీ హృదయంలో ఉండవలసింది సంతోషం, ఆనందం. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించేవాడు, నేనున్న ఈ బాధల్లో నుంచి, నేనున్న ఈ కష్టాల నుంచి, నేనున్న ఈ వేదనలోంచి, నేనున్న ఈ దరిద్రతలోంచి, నేనున్న ఈ అనారోగ్యంలోంచి నన్ను విమోచించేవాడు నా ప్రభువు, నా దేవుడు, ఆయన సజీవుడు అన్న పితరుడైన యోబు వలె నువ్వు కూడా ధైర్యంగా ఉంటావు. మన ప్రభు మృతుల్లోండి లేచాడు. నీ హృదయం విచారంతో ఉండదు, నీ హృదయం కృంగుబాటుతో ఉండదు. నువ్వు ఆయనందు నిరీక్షణతో ఉన్నట్లయితే అవన్నీ దూది పింజల్లాగా, దూది ఏ విధంగా ఎగిరిపోతుంటుందో ఆ విధంగా ఎగిరిపోతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని యొక్క కృప చేత ఆ యొక్క పల్లవి రాయడానికి ప్రభు నాకు కృప చూపించాడు.
ఆర్భాటముతో హర్షించెదను. ఆకాశమందు ఆసీనుడా ఆరాధించుచున్నా ఈ వేళలో ఆవిగా మారే నా చింతలని ఆర్భాటముతో హర్షించెదను. ఆకాశమందు ఆసీనుడా సో యేసు ప్రభువు మృతుల్లోండి తిరిగి లేచిన ఆ యొక్క విషయాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారి హృదయంలో వేదన, చింత, కలవరం నివాసం చేయలేదు. అది ఆవిరిగా మారిపోతాయి. నిత్యముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆ విధంగా కృపతో నింపి బలపరచునుగాక. అదే విశ్వాసపు పునాదుల మీద మనం ఎదగాలి, బలపరచబడాలి. ప్రభు యొక్క సన్నిధిలో మనము ముందుకు కొనసాగించబడదాం. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం అందున తండ్రి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా ప్రభు రక్షకుడా, ఈ రోజు నా ప్రభు ఈ విధంగా అయ్యా మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం. ఎందుకంటే మీరు సజీవులైన దేవుడివి, మీరు విమోచకుడైన దేవుడి. మమ్మల్ని బాధలో నుండి, కన్నీళ్ళ నుంచి, దుఃఖం నుంచి, అనారోగ్యం నుంచి, దరిద్రత నుండి, అప్పు సమస్యల నుంచి, నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల నుంచి, అయ్యా కొంతమంది దురాత్మల ప్రేరణతో అయ్యా ఈ లోక సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క కృంగుబాటుకు లోనై ఉండగా వారందరితో మీరు మాట్లాడుతున్నాయన మీ మాటల చేత ప్రతి ఒక్కొక్కరిని అయ్యా మీరు విడుదల కలిగింప చేశారయ్యా. దుఃఖముఖములుగా వారు నిలబడకుండా అయ్యా, దుఃఖముఖములుగా వారి జీవితాలు కొనసాగించకుండా వారి హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖమును, కలవరాని వేదనను మీరు కొట్టివేసినందుకు స్తోత్రాలు. నిత్యముగా ఒక్కొక్కరిని మీరు ఆస్వాదించండి, దీవించండి, బలపరచండి, సహాయము చేయండి. మీ ఘనమైన నామమును తెచ్చుకోమని వేడుకుంటున్నాను. నీ బిడ్డలందరి మీద మీ హస్తము చాపి అద్భుతమైన రీతిలో కార్యాలు జరిగించండి. నాయనా, ఏ ఒక్క హృదయం కూడా అయ్యా దుఃఖముఖోలుగా ఉండకూడదు. కారణం మీరు సజీవులైన దేవుడివి, మీరు జీవించుచున్న దేవుడివి, మీరు సంచరించుచున్న దేవుడివి, సజీవుడైన దేవుడివి. మా యొక్క ప్రతి భారముల నుండి, వ్యాధుల నుంచి, బాధల నుంచి మీరు విడిపించి మమ్మల్ని నడిపించు దేవుడైనందుకు స్తోత్రాలు. బలపరచండి, కృపతో నింపండి, సహాయం చేయండి. లేని వారిని ఈ రోజున ప్రభా ఎవరైతే హృదయంలో సంతోషం లేని వారై ఉన్నారో వారందరినీ మీరు దర్శించి ధైర్యపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రం. సమాధానంతో ప్రతి వారి తలల మీద నిత్యానందము నింపబడినట్లుగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నిత్యం మన దేవుడు విమోచకుడు, సజీవుడు. కాబట్టి అధైర్యపడకు, కృంగిపోకు, సంతోషంతో దేవుని స్తుతించు. నిత్యానందం నీ తలల మీద, నీ కుటుంబం మీద నిలుచుంటా.